జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు అంశాలు రాజకీయంగా చర్చానీయాంశం అవుతున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకోబోతున్న రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి. మరొకటి, పార్టీలకు సంబంధించి ఈ బీఆర్ఎస్ నుంచి గంపగుత్తగా అందరూ కాంగ్రెస్ కి వచ్చేస్తారు, లేకపోతే ఇంకా వేరే పార్టీకి వెళ్తారు, ఎలా వెళ్తారు, నిజంగా వీళ్ళందరూ జంప్ చేస్తారా? మొన్నటి వరకు గంగుల కమలాకర్ వచ్చింది, గంగుల కమలాకర్ బీజేపీకి వెళ్తాడు అంటే కాదు, అట్లా అది వేరే ఉంది అని చెప్పని అదొకటి అనుకుంటే చాప కింద నీళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీగా కాంగ్రెస్ కి వచ్చేసారు. ఇంకొక ఉప్పల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లో ఉన్నాడు. ఇంకా చర్చ నడుస్తున్నాయి. తాజాగా హరీష్ రావు గారు కాంగ్రెస్ కు వెళ్తారు, లేకపోతే బీజేపీకి వెళ్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజానికి ఈ చర్చలో ఉన్న వాస్తవికత ఎంత? దానికంటే ముందు ఒక చిన్న విషయం. రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ఆడిన మాట తప్పదు, ఎలాగైనా తన హామీని నిలబెట్టుకుంటుందని. సరే, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎక్కడో భూమి కుదబెట్టో బంగారం ఇంకేదో కుదబెట్టి ఏదో చేసి రైతు రుణమాఫీ ఇస్తారు, మళ్ళీ అది జనం మీద పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీలన్నీ మీరు ఎట్లా చూస్తున్నారో మీ మీ బాకీలు ఇంకొకరు చూస్తారు, అంతే. ఇది మీరు హామీ నెరవేర్చారు, నెరవేరుస్తున్నారు, సంతోషమే. కానీ ఇంకొక హామీ కూడా, ఇంకొక వాగ్దానం కూడా మీరు ఇచ్చింది ఉంది. మీ పార్టీ తరఫున మీ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఒక హామీ ఉంది, కటాకట్ महीने में 8,500 రూపాయి, సాల్ మే 1,00,000 రూపాయి అన్న ఏదైతే ఒక నినాదం ఉందో, ఒక హామీ ఉందో, అది కూడా తీరిస్తే బాగుంటుండే అనేది ఇంకొక వర్షం. సరే, ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు తాజాగా హరీష్ రావు గారు బీజేపీకి వస్తారా రారా? నిజంగా బీజేపీకి రావడం సాధ్యమేనా? లేకపోతే బీఆర్ఎస్ లో ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ కి వెళ్తారా? అంతే కదా, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ మూడు తప్ప ఇంకా వేరే లేదు. ఉంటారా, అటు వెళ్తారా, ఇటు వెళ్తారా అనేది ఒక వర్షన్. ఇది మా డిస్కస్ చేసే ముందు హరీష్ రావు గారి ఒక ఈ బీజేపీకి వెళ్తాడు ఎందుకు అనేది ఒక చర్చ ఎందుకు వస్తుందంటే, హరీష్ రావు గారు ఈ సరస్వతి శిశు మందిరంలో విద్యార్థి, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొంత యాక్టివ్ గా పాల్గొనడం. సహజంగా సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థులకు కొంత ఆ స్కూల్లో చదువుకున్న ప్రేమ భావన ఉంటది. వాళ్ళు ఒక 10,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటే కనీసం ఒక 50 రూపాయలన్నా కూడా ఆ స్కూల్ కు ఖర్చు పెట్టాలన్న భావనతో ఉంటారు దాదాపుగా విద్యార్థులందరూ. అలాంటి సందర్భంలో కొన్ని సందర్భంలో హరీష్ రావు గారు కూడా కొన్ని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అతను కూడా పాల్గొన్నాడు. చాలా మంది పాల్గొంటారు, అదేం లేదు, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. అదేంటంటే ఆ విద్యాలయం ఏంటంటే ఒక విద్యుత్ శక్తిలో ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. అదొక ఇంటికి కరెంట్ సప్లై చేస్తే వాళ్ళు మిక్సీ దింపుకుంటారా, ఫ్యాన్ దింపుకుంటారా, లేకపోతే టీవీ నడిపించుకుంటారా, ఇంకే ఛార్జింగ్ పెట్టుకుంటారా అన్నది ఎవరిష్టం వాడిది. కానీ ఒక విద్యుత్తును మాత్రం ఎలాగైతే సప్లై చేస్తారో ట్రాన్స్ఫార్మర్ నుంచి, సరస్వతి శిశు మందిర్లు కూడా అలాగే ఒక విద్యార్థిని జాతీయ భావాలతో లేదా దేశభక్తి భావాలతో దైవభక్తితో నిండిన ఒక విద్యార్థిగా తయారు చేసి సమాజంకి ఇచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు, ఏం చేస్తారన్నది పట్టించుకోరు. కానీ సహజంగా కొంత ఆలోచన ఉంటుందన్న ఒకే ఒక పాయింట్ మీద ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఉన్న ఈ లుకలుకల నేపథ్యంలో కూడా హరీష్ రావు గారు కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వెళ్తారన్నది ఒక టాక్ వస్తున్నట్టుగా వినికి. అంతకు మించి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఇదొకటి చెప్పుకోవడానికి చాలా పాజిటివ్ గా అనిపించిన, టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు, అంటే గత టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు రఘునందరావుకు హరీష్ రావుకు మధ్య లోపట పచ్చగడ్డి వేస్తే బగ్గుమనంత శత్రుత్వం పెరిగింది. దానివల్ల ఎట్లెట్లా కేసీఆర్ కు హరీష్ రావు రఘునందరావు దగ్గర అవుతుంటే హరీష్ రావు అడ్డు పుల్లలు వేసి అతన్ని పార్టీ నుంచి బయటకు పంపించేంత వరకు పట్టుబట్టినట్టుగా ఇదొక సమాచారం. ఇది నిజమా అబద్ధం అనేది తర్వాత, ఇప్పుడు మనకు తెలిసిన విషయాన్ని చర్చించుకోవడం. ఆ తర్వాత రఘునందరావు బీజేపీకి వచ్చేసాడు, బీజేపీలో ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు ఎంపీ అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల భువన విజయంలో అష్ట దిగ్బాలకులు ఎట్లా ఉన్నారో 8 మంది, అలా ఇప్పుడు రఘునందరావు కూడా ఒకడు అయిపోయాడు, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తిగా మారాడు. ఈ ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే ఈ వ్యక్తిత్వంలో, ఈ పోరాటంలో, లేకపోతే ఈ పగల్లో
హరీష్ రావు వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరతాడా? సేమ్ అదే పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యవస్థ లోపల హరీష్ రావు వస్తాడా రాడా అనేది ఇంకొక చర్చ. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఏదన్నా ఉపద్రవం వచ్చి దాదాపుగా వీళ్ళ పార్టీ అస్తిత్వానికే నష్టం జరిగి మహారాష్ట్రలో శివసేన ఎలాగైతే మొత్తం కలిసిపోయి అది వెళ్ళిపోయిందో అలాగా గనక జరిగితే ఇంతవరకు కూడా ఆ స్టేజ్ వరకు కూడా బీజేపీ బారాస నుంచి వెళ్ళిపోయే చివరి వ్యక్తి హరీష్ రావు అవుతాడు. అంతకు ముందు కాస్త వెనుక కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఉంటారు. అంటే వారి బంధము లేకపోతే వారి వ్యవస్థ పార్టీతో లేకపోతే పార్టీ నాయకులతో అలా ఉన్నది. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి కల్వకుంట్ల తారక రామారావుకి ఇద్దరికి అవినాభావన అది క్లాస్మేట్లని లేకపోతే ఈ కల్వకుంట్ల అని చెప్పని లేకపోతే ఈ బంధాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే హరీష్ రావుకు సేమ్ ఆస్టీస్ గా అలాగే బామర్దుల లెక్కల మామల్లుల లెక్కలో కూడా ఈ బంధం కూడా చాలా గట్టిగా ఉంది. ఈ నేపథ్యం లోపల హరీష్ రావు అంటే పార్టీ చిన్న భిన్నమయ్యాక ముక్కలు అయిపోయాక ఏం చేస్తారు? దుర్యోధన కూడా వెళ్ళిపోయాడు కదా, ఒక స్టేజ్ లో పోరాడి తర్వాత గత్యంతరమైన పరిస్థితిలో కూడా అతను ఎట్లా బయటకు వెళ్ళిపోయి ఎక్కడ అడవిలో ఎట్లా ఉన్నాడో అలాంటి పరిస్థితి వస్తే ఎవరు మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. సో అలాంటి పరిస్థితి రానంత వరకు కూడా హరీష్ రావు బారసతోటే ఉంటాడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ తోటే ఉంటాడు. అలాంటి ఉపద్రవం వచ్చేంత వరకు అతను ఏ పార్టీకి వెళ్ళడు అనేది చెప్పడం కష్టము. అది వస్తుందా రాదో తెలియదు, కానీ ఊహాగానాలు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి కనుక వస్తే కొంత అంటే రఘునందన్ రావుకు హరీష్ రావుకు ఇద్దరి మధ్యన హైకమాండ్ కూర్చోబెట్టి ఏదైనా ఫ్రెండ్లీగా డిస్కస్ చేసి వాళ్ళను ఒక్కటి కనుక చేస్తే అప్పుడు చెప్పలేము, కానీ లేకపోతే హరీష్ రావు భాజపాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగని కాంగ్రెస్ వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇది రాజకీయ విశ్లేషకుల అంచనా. జై శ్రీరామ్.